నీ నెత్తి మీద అన్ని పూలు పెట్టే బదులు ఆ శివుణ్ణెత్తిన చెంచాడు నీళ్లు పోసుంటే ఉబ్బిపోయి వరాల మీద వరాలిచ్చేసేవాడు. అబ్బే, మనకి మగదేవులు అచ్చిరారాయే. తల్లి, నీకు పూజలు చేసే కంటే ఆ శివయ్యకి అభిషేకం చేస్తేనే ఎక్కువ లాభం ఉంటుందని బుద్ధి గడ్డి తిని చెప్పానమ్మా. కాని దాని పూజలు పువ్వులు అన్నీ నీ పాదాల దగ్గరికే చేరాయని నాకిప్పుడు అర్థమైందమ్మా. అందుకే అంత మంచి సంబంధం మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది. ఇదిగోనమ్మోయ్, సంబంధం మాట్లాడుకుని వచ్చే బాధ్యత మాత్రం నాది, కాని పెళ్లి కొప్పించే బాధ్యత మాత్రం నీదేనమ్మోయ్. ఎందుకో అంతనో వస్తుంది. మీరు చేసిన గారాబం వల్లనే అదలా మొండిదానిలా తయారైంది. నేను దానికి ఏం చేశానే? తల్లి పోగానే దాన్ని నీ చేతుల్లో పెట్టేసి చేతులు దులుపుకున్నాను. ఆ తర్వాత ఇలా మూలన పడ్డాను. దానికి అడిగిందలా కొనిచ్చానా నీలాగా? ప్రతి పండక్కి కొత్త బట్టలు కొనిచ్చానా నీలాగా? పెద్ద చదువులు చదివించాలని రాత్రి పగలు మేల్కొని అప్పడాలు తయారు చేశానా నీలాగా? నువ్వు చేసినట్టు దానికి ఏం చేయలేకపోయాను. ఇంకా గారాబం ఎక్కడ చేస్తానే? మీరు చేసే పరిస్థితుల్లో లేకపోబట్టే కదా నేను దానికి ఏ లోటు రాకుండా పెంచాను. ఇప్పుడు దాని ముందు పెళ్లి మాట ఎత్తాలంటేనే భయం వేస్తోంది. భయం ఎందుకే? ఆ దీపం ప్రెస్ తెరిచేదాకా పెళ్లి చేసుకోనని మొండి పట్టుకుని కూర్చుంది కదా. తీరా నేను సంబంధం మాట్లాడుకొని వచ్చాక అది ఒప్పుకోకపోతే అప్పడాల కర్ర తీసుకుని అది ఒప్పుకునేదాకా చితగొట్టు. ఎందుకు కొట్టావని అడిగితే ఒట్టు. సరిపోయింది. ఇదా మీరు నాకిచ్చే సలహా? అయినా నేను దానికి భయపడ్డమేంటి? నేనేమన్నా దానికి అన్యాయం చేశానా? ఏమన్నానా? బంగారం లాంటి సంబంధం అని పంతులు చెప్తున్నాడు కదా. కాదంటే అప్పుడు తీస్తాను అప్పడాల కర్ర. అదిగో అది వచ్చినట్టుంది. వినిపించుంటుందంటారా? ఆటో సౌండ్లో ఏం వినిపిస్తుందిలే. ఇదిగో పొరపాటున నేను సంబంధం చూడ్డానికి వెళ్తున్నానని దాంతో అనేరు. గడపకు అడ్డం పడుకుంటుంది రాక్షసి.